నమస్కారం, వెల్కమ్ టు తెలుగు స్టోరీస్ బుక్. మన ఛానల్లో కథలు మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు స్టోరీస్ బుక్. హైప్ ఇవ్వడం మర్చిపోకండి. ఈరోజు కథ లవర్ కమ్ హస్బెండ్, ఎపిసోడ్ 27. ఇంకా కథలోకి వెళ్తే, రిషిని ఎంత హర్ట్ చేసింది అర్థమై రిషిని వెనక నుంచి హక్ చేసుకొని, ఐమ్ సారీ, నేను కోపంలో ఏం మాట్లాడతానో నాకే నేను అలా అనకూడదంటూ రిషిని తన వైపు తిప్పుకుని తన ఒళ్ళో పడుకోబెట్టుకుని రిషి కళ్ళు తుడిచి నుదుటిని ముద్దు పెట్టింది కృతి. ఇప్పుడు చెప్పు, ఏమైంది అని అడిగింది. చిన్ను, నేను కేవలం నీ దగ్గరే అలా ఉంటాను, ఎందుకంటే నువ్వు నా ప్రాణం. మిత్రతో ఎంత క్లోజ్ అయినా తను ఎప్పుడైనా టచ్ చేసి మాట్లాడడం నువ్వు చూసావా అని అడిగాడు రిషి. సారీ, ఇంకెప్పుడు అలా అన్నా. అయినా నువ్వు ఇవాళ అంత బాధ పెట్టావు నన్ను. ఆ కోపంలో నువ్వేమైపోయావన్న టెన్షన్లో ఏదో వాగేశానంది. ఒకటి చిన్ను, ఆవేశంగా ఉన్నప్పుడు మన నోటి నుంచి వచ్చే మాట అవతల వారిని ఎంత బాధ పెడుతుందో ఒక క్షణం ఆలోచించాలనగానే కృతి రిషిని పైకి లేపి గోడకు లాక్ చేసి, ఏంట్రా నీ తప్పు కప్పిపుచ్చుకోవాలని లెక్చర్స్ ఇస్తున్నావు, నేను ఇలా వదిలేస్తే లాభం లేదంటూ ఒక చిన్న స్టూల్ తెచ్చుకొని దాని మీదకెక్కి రిషి తల వంచి లిప్స్ అందుకుంది. 5 నిమిషాల తర్వాత వదిలి, చాలా ఇంకా కావాలా అని కన్ను కొట్టి నవ్వింది. దెబ్బకి రిషి మూడ్లోకి వచ్చాడు. నాకు ఒకసారి నడుము చూపించవా అని అడిగాడు రిషి. ఓహోహో, పావులా చేయమంటే 10 రూపాయలు చేస్తావు, పద అంటూ రిషి చేపట్టుకుని బయటకు వచ్చింది కృతి. ఇక్కడ మీకు ఒక చిన్న హింట్, కృతి రిషి విడిపోవడానికి ఇలాంటి తొందరపడే కారణం. ఇక్కడ కొంచెం గుర్తుపెట్టుకోండి. వాళ్ళిద్దరూ హ్యాపీగా రావడం చూసి మిత్ర, అమ్మయ్య మొత్తానికి కలిశారు, పదండి భోజనం చేద్దాం అంది. అలాగే అభిని కూడా రమ్మనని చెప్పింది కృతి. తనతో రిషి మాట్లాడుతూ, ఈ తింగర డార్లింగ్ హడావిడిలో అభికి కాల్ చేయడం మర్చిపోయానంటూ అభికి కాల్ చేశాడు. అభి కంగారుగా ఫోన్ లిఫ్ట్ చేసి, ఏంట్రా ఏమైపోయావు, పాపం కృతి చాలా డిప్రెస్ అయింది అన్నాడు. చూశాను, నువ్వు ముందు కృతి వాళ్ళ ఇంటికి రా, వెయిటింగ్ అని కాల్ కట్ చేశాడు అభి. అభి రాగానే కృతి, మిత్ర, అభి, సుప్రజ నలుగురు కలిసి రిషిని కుమ్మేశారు. వదలండి అని రిషి ఎంత అన్నా కూడా వదలలేదు. కృతి ముందాపి రిషిని చుట్టుకుని, హే ఇంకా ఆపండి, నా బేబీ తట్టుకోలేడంది. ఆ మాటకి మిత్ర, అభి ఒకరినొకరు చూసుకుని, మధ్యలో మనం వెదవలం అనుకున్నారు వాళ్ళు. సరే పదండి ముందు భోజనం చేద్దామని సుప్రజ. అందరూ నవ్వుకుంటూ జోక్స్ వేసుకుంటూ తినడం పూర్తి చేశారు. ఇప్పుడు చెప్పు రిషి, అసలు ఏమైంది అని అడిగాడు అభి. రిషి చెప్పడం మొదలుపెట్టాడు. నేను బేకరీలో ఉండగా ఫోన్ వచ్చింది మా అమ్మ నుండి అని రిషి చెప్తుండగా మిత్ర అందుకుని, ఇదంతా నేను చెప్పాను కానీ నువ్వు ఇంటికి వెళ్ళాక ఏం జరిగిందో చెప్పు అంది. మా నాన్నగారి యాన్యువల్ సెరమనీ అని మా మేనత్ వచ్చింది. మా అమ్మ అసలు ఎలాంటి అరేంజ్మెంట్లు చేయలేదు. నాన్నగారికి యాన్యువల్ సెరమనీ చేయనప్పుడు నన్ను ఎందుకు రమ్మన్నా అంత అర్జెంటుగా అడిగాను నేను. మా నాన్న తరపున ఏదో ఆస్తి వచ్చిందని ఆ పేపర్స్ ఇవ్వడానికి లాయర్ వస్తున్నారని చెప్పింది మా అమ్మ. నేనేం మాట్లాడలేదు. కాసేపట్లో లాయర్ వచ్చారు. అందులో మా నాన్నగారి ఆస్తిలో సగం నాకు, సగం మా అత్తకు రాసింది. ఇంకా మా అమ్మని చూడాలి, మా నాన్నని తిట్టడం మొదలుపెట్టింది. అక్కడి నుండి మా అత్తని. మా నాన్న చనిపోయాక నన్ను మా అత్త మాత్రమే పట్టించుకుంది. మా అమ్మ మా అత్తని అన్నేసి మాటలంటుంటే కోపం వచ్చి, నువ్వైతే వేరే పెళ్లి చేసుకుని నన్ను పట్టించుకోవడం మానేశావు, కానీ అత్త అలా కాదు, ఈ రోజు వరకు నన్ను వదలలేదన్నాను. దాంతో మా అమ్మ ఇంకా ఎక్కువగా సీన్ క్రియేట్ చేసింది. మా అత్త పేరు మీద ఉన్న ఆస్తిని తన పేరు మీద రాయాలని పట్టుపట్టింది. మా అత్త వాళ్ళ ఆయన, అత్తగారు, మామగారు ఒకవైపు, మా అమ్మ ఆవిడగారి హస్బెండ్ ఇంకోవైపు. పెద్ద యుద్ధమే జరిగింది అక్కడ. ఇంక నేను ఎక్కడ ఫోన్ సంగతి చూడాలి, మీరే చెప్పండి అన్నాడు రిషి. ఎవరు ఏం మాట్లాడలేదు. మరి ఫైనల్గా ఏం తేల్చారు అని అభి అడగగానే, మా అత్త మా అమ్మ చేత అన్ని మాటలు పడే కన్నా ఆస్తి రాసిచ్చేయడమే నయమనుకుని ఇచ్చేసింది. నేను నాకు వచ్చింది మా అత్తకి ఇచ్చేద్దాం అనుకున్నాను, కానీ నాకు పెళ్ళయ్యే వరకు ఆ ప్రాపర్టీ మీద నాకు ఎలాంటి హక్కు లేదు. ఆ టైంలో మా అత్త పడిన బాధ చూసి మా అమ్మతో పోట్లాడొచ్చేసాను. అంతా సెట్ అయి నేను బయలుదేరేసరికి సాయంత్రం అయిందన్నాడు రిషి. ఇదంతా విన్న మిత్ర కృతి చెవిలో, మీ అత్తగారు చాలా గయ్యాలి, ఎలా తట్టుకుంటావో ఏంటో అంది. ఆ మాట కృతి, అది రిషి ప్రాబ్లం, నా దాకా ఆమెను తీసుకురాడనుకుంటున్నానంది.
అభి రిషి ఇంకా వెళ్తామని లేచారు. కృతి కాల్ చేయంటూ రిషికి సైగ చేసింది. సరే అని తలూపాడు రిషి. వాళ్ళు వెళ్ళాక కృతి సుప్రజతో, సారీ అక్క, ఇందాక నేను విసుక్కున్నానంది. మనలో ఎందుకు ఈ సారీలు? ఇంతకీ మా మరిది ఏం చెప్తే కన్విన్స్ అయ్యావని అడిగింది. ఆ మాటకి మిత్ర, నాది కూడా సేమ్ డైలాగ్ తెలుగులో ఉంది. మా మధ్య కన్విన్సులు చెప్తే అయ్యేవి కాదు, ఏదో ఒకటి చేస్తే అవుతాయంటూ తన రూమ్లోకి వెళ్ళింది కృతి. కృతిని చూసిన మిత్ర, అక్కో ఈ ప్రేమలేంటో ఈ బాధలేంటో, నాకైతే మధ్యాహ్నం నుంచి దీన్ని చూస్తే పిచ్చి లేచింది. ఇప్పుడు చూడు అది దాని హొయలు అంటూ కృతిని వెక్కిరించింది మిత్ర. సుప్రజకి వినయ్ గుర్తొచ్చాడు. ఆ రోజు జరిగిన ఇన్సిడెంట్ గుర్తొచ్చింది. ఆ రోజు తను చెప్పినట్లే సుప్రజ డ్రెస్ కాంపిటీషన్లో విన్ అయింది. తన క్లాస్మేట్స్ అందరూ చుట్టూ చేరి తను అభినందిస్తుంటే వినయ్ వచ్చాడు. ఏంటి సుప్రజ ఇది? నేను మార్నింగ్ నువ్వే విన్ అవుతావని చెప్పానా? అప్పుడేమో నన్ను తిట్టావు, ఇప్పుడు నీ ఫ్రెండ్స్కి మాత్రం థ్యాంక్స్ చెప్తున్నావు అన్నాడు వినయ్. ఆ మాటకి సుప్రజ తనని కోపంగా చూసి వెళ్ళిపోతూ ఉంటే వినయ్ తన వెనకే వచ్చాడు. సుప్రజ జస్ట్ మినిట్ అనగానే సుప్రజ ఆగి ఏంటన్నట్లుగా చూసింది. ఆ రోజు నీతో అలా రూడ్గా బిహేవ్ చేసినందుకు ఐఎమ్ సో సారీ. నేనంతే, నాకు ఏదనిపిస్తే చేస్తానన్నాడు. ఆ మాటకి సుప్రజ, ఇప్పుడు ఇది ఒక ట్రెండ్ అయిపోయింది. చేసిన తప్పని తెలిసినా నేను ఇంతే, నాకు ఏదనిపిస్తే చేస్తానంటూ బిల్డప్ అంది. సరే నీకేమనిపిస్తోందో అది చెయ్యి అన్నాడు వినయ్. మిస్టర్ వినయ్, ఏంటిదంతా? ప్లీజ్ ఇంకా వెళ్ళు అని వెళ్ళిపోయింది సుప్రజ. ఆ రోజు నుంచి వినయ్ రోజు తన వెనకే వస్తాడు. కాకపోతే డిస్టర్బ్ చేయట్లేదు. ఒక నవ్వు నవ్వుతాడు, లేకపోతే చాలా బాగున్నావు అంటూ వెళ్ళిపోతాడు. ఆ ఆలోచనలో ఉన్న సుప్రజని మిత్ర చిటికేసి, అక్కోయ్ ఎక్కడ ఆలోచిస్తున్నావు అంటూ కుదిపింది. ఏంటి మిత్ర అని అడిగింది సుప్రజ. ఏం లేదు లెక్క అనేసి వెళ్ళిపోయింది మిత్ర. ఒక అరగంట తర్వాత కృతికి కాల్ చేశాడు రిషి. కృతి ఫోన్ లిఫ్ట్ చేయగానే, బుడ్డీ అన్నాడు రిషి అదోలా. ఏంట్రోయ్ వాయిస్ తేడా కొడుతోంది? నన్ను ఎందుకే అలా టెంప్ట్ చేసి వదిలేసావు? అయితే మళ్ళీ వస్తాను. మొహం పగులుతుంది. పర్లేదు నువ్వేగా, ప్లీజ్ ఒప్పుకో. రే చేసిన ఓవర్ చాలు. ఇంకేంటి, ఏమంటోంది మీ అమ్మ? ఏమంటుంది? బాగా చదివి మంచి జాబ్ సంపాదించి ఆమెను బాగా చూసుకోవాలని చెప్పింది. మరి నువ్వేమన్నావు? నేనేం చేయాలో నాకు తెలుసు, నువ్వేం చెప్పక్కర్లేదు అనేసాను. రిషి తను మీ అమ్మ, అలా అనొచ్చా? మరి తను మాత్రం ఎంత గొడవ చేసిందని మొత్తం ఎన్ని మాటలందో. సరే లీవ్ ఇట్. అన్నట్లు మీరు ఈరోజు మా రూమ్ దగ్గరికి వచ్చారా? మేం రాలేదు, వచ్చేలా చేసింది నువ్వు. అబ్బా ఏదో ఒకటి. శ్రీకాంత్ వాళ్ళతో ఏమన్నారు? ఏమో రిషి, అవి ఒక్కడే పైకి వెళ్ళాడు. ఏ? వాళ్ళిద్దరూ కొత్తగా మాట్లాడుతుంటేను. ఎవరు? అబ్బా చాణక్య శ్రీకాంత్. ఏమంటున్నారు? నేను మన విషయం వాళ్ళకి ఎప్పుడూ చెప్పలేదు. ఇప్పుడు శ్రీకాంత్, ఏంట్రో ఈ మామ కృతజ్ఞత తెగ ఫీల్ అవుతుంది నీకోసం అని సెటైర్ వేస్తుంటేను. అభి ఏం చెప్పాడా అని. వాడికి ఫోన్ చేసి అడుగు. వాడిని రేపు అడుగుతాను కానీ ఇంకేంటి. అలా వాళ్ళిద్దరూ కంటిన్యూగా మాట్లాడుకుంటూనే ఉన్నారు. కృతి వాళ్ళ రిజల్ట్స్ వచ్చాయి, కానీ కృతి సెలెక్ట్ అవ్వలేదు. ఇదేంటి రిషి, ఆ రోజు మనతో మాట్లాడిన కేకే సార్ వాళ్ళ పిఏ మా సెషన్స్ అయ్యాక నాతో మాట్లాడుతూ అందరికన్నా నేనే ట్రైనింగ్లో టాప్ అని, నాకు జాబ్ ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అన్నాడే అని చెప్పింది కృతి. సరే ఆయన ఏ అవసరమన్నా రమ్మన్నారు కదా, అదా వెళ్దాం అన్నాడు రిషి. ఇద్దరు అతను ఆఫీస్కి వెళ్ళారు. అతను కృతిని చూసి, నువ్వు వస్తావని నాకు తెలుసు అన్నాడు. సార్ మీరు ఆ రోజు నాకు మీ రెస్టారెంట్స్లో జాబ్ గ్యారంటీ అన్నారు, మరి వాళ్ళు వచ్చిన రిజల్ట్లో నన్ను ఏం లేదని అడిగింది కృతి. నువ్వు ఆ జాబ్స్కి ఎలిజిబుల్ కాదు కృతి అని అతను అనగానే కృతి డల్గా, అదేంటి సార్ అంది. కమ్ విత్ మీ అంటూ అతను కృతిని తనతో రమ్మన్నాడు. రిషి కూడా వాళ్ళని ఫాలో అయ్యాడు. అతను వాళ్ళని కేకేగా దగ్గరికి తీసుకెళ్లాడు. ఆయన ఛాంబర్లోకి వెళ్ళగానే ఆయన, హో మిస్ కృతి అండ్ మిస్టర్ హీరో, కమాన్ కమాన్ అని నవ్వారు అతను. ఆయన పిఏ వెళ్ళిపోయారు. వాళ్ళిద్దరినీ కూర్చోమన్నారు. కృతి టెన్షన్గా ఆయన్నే చూస్తూ ఉంటే మనోడా ఛాంబర్ని నిశితంగా పరిశీలిస్తున్నాడు. అంత లగ్జరియస్గా ఉందది. 2 ఏసీలు, విండోలో నుంచి వ్యూ,
సూపర్. నేను హీరో అయ్యాక బుడ్డి చేతి ఇలాగే డిజైన్ చేయించుకుని నాకు స్టోరీ చెప్పడానికి వచ్చిన వాళ్ళని, నా డైరెక్టర్స్ని, నా నిర్మాతలను బయట వెయిట్ చేయించుతూ నేను నా బుడ్డి ఆ విండో దగ్గర నిలబడి మంచి కాఫీ తాగుతూ అంటూ రిషి ఏవేవో ఊహల్లో తేలిపోతూ ఉండగా హలో హీరో నిన్నే అంటుంటే ఈ లోకంలోకి వచ్చాడు రిషి. ఏంటి హీరో అంత నచ్చిందా ఈ ఛాంబర్ అని అడిగారు ఆయన. రిషి అవునున్నట్లుగా తల ఊపాడు. సార్ అది అది అంటూ నీరు నములుతోంది కృతి. ఆ రోజు నీ టాలెంట్ సూపర్ అన్నా, మరి ఈ రోజు మా రెస్టారెంట్స్లో నిన్ను ఎందుకు సెలెక్ట్ చేసుకోలేదనేగా నువ్వు అడగాలనుకుంటున్నావు అన్నారు ఆయన. ఆ మాట కృతి ఇక్కడికి రాకముందు అలాగే అనుకున్నాను సార్, కానీ మీ దాకా నన్ను తీసుకొచ్చారంటే నేను సెలెక్ట్ అయ్యాను అర్థమైందంది. ఇంటెలిజెంట్ గర్ల్. సో డైరెక్ట్గా విషయానికి వస్తున్నాను. టాలెంట్ ఎక్కడున్నా ప్రోత్సహించడం నాకు అలవాటు. నువ్వు అటెండ్ అయిన ట్రైనింగ్ సెషన్స్లో నీ పెర్ఫార్మెన్స్కి మా స్టాఫ్ చాలా షాక్ అయ్యారు. టు బీ ఫ్రాంక్, నీ టాలెంట్కి మా రెస్టారెంట్స్లో జాబ్ అనేది చిన్న విషయం. అసలు ఇంతవరకు అలా పెర్ఫామ్ చేసిన వాళ్ళు అది ట్రైనింగ్లో అంటే మామూలు విషయం కాదు. ఒకటి కాదు, రెండు కాదు, చైనీస్, ఇటాలియన్, బేకరీ ఎందులో చూసినా నువ్వు చూపించిన ప్రతిభ అమోఘం. అందుకే నేనేమనుకుంటున్నానంటే మా హోటల్ మేనేజ్మెంట్ కాలేజీలో నీకు ఫ్రీ సీట్ ఇవ్వాలని. 1 year కోర్స్, ఆఫ్టర్ దట్ ఇంకో సంవత్సరం అంటూ ఆయన వివరాలన్నీ చెప్పారు కృతికి. ఇదంతా విన్న రిషి చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు. కృతి మాత్రం మౌనంగా వింటోంది. ఆయన చెప్పడం పూర్తి చేసి ఇంకా 4 నెలల్లో కాలేజ్ మొదలవుతుంది అన్నాడు ఆయన. ఎక్కడో తెలుసుకోవచ్చా సార్ అని అడిగింది కృతి. పూణే అండ్ చెన్నైలలో మా కాలేజెస్ ది బెస్ట్ అనిపించుకున్నాయి. ఆ రెండింట్లో ఒక దాంట్లో ఉన్నాడు ఆయన. ఇక్కడేమీ లేవా సార్ అని అడిగింది కృతి. కృతి మాటలకు ఆయన అదేంటమ్మాయి, ఏదో టాలెంట్ ఉందని ప్రోత్సహించి ఇంత మంచి ఛాన్స్ ఇస్తుంటే నువ్వు దానిలో నీ చాయిస్ అడిగితే ఎలా అన్నారు. సార్ నేను ఏ పని చేసినా క్లారిటీగానే చేశాను. నాకు ఇంజనీరింగ్లో ఫ్రీ సీట్ వస్తే కాదనుకుని ఈ ఊళ్ళో డిగ్రీలో చేరాను నా పర్సనల్ ఇష్యూ కోసం. అందుకే మీరు ఇచ్చే ఛాన్స్లో నా చాయిస్ వెతుక్కుంటున్నాను అంది. ఆయన ఏదో చెప్పేలోపు సార్ మీరేమనుకోకపోతే నేను తనతో మాట్లాడాలన్నాడు రిషి. ఆయన ఓకే అన్నారు. రిషి కృతిని ఆయన ఛాంబర్ నుండి బయటకు తీసుకొచ్చి చిన్ను నువ్వేం చేస్తున్నావు నీకు అర్థమవుతోందా, నీ గోల్కి దారి నీ ముందుంది అంటుంటే నా లైఫ్ నాతో ఉండనప్పుడు నా గోల్ ఎక్కడుంటే ఏంటి అంది కృతి. చిన్ను నేనెక్కడికి వెళ్తాను, ఇక్కడే ఉంటానంటూ తన కళ్ళల్లోకి చూస్తూ మన ఇద్దరం కష్టపడేది మన ఫ్యూచర్ కోసం, దానికోసం మనం ఎంత దూరమైనా మన మనసులు దగ్గరే ఉంటాయన్నాడు రిషి. కానీ కృతి ఏడుస్తూ నేను నిన్ను వదిలి ఉండలేను రిషి, నాకు ఏ ఫ్రీ సీట్స్ వద్దు, నువ్వు కావాలి, నీతోనే ఉండాలంది. రిషి కృతి కళ్ళు తుడుస్తూ నేను మాత్రం ఉండగలనా, ఎంత 2 years కలుస్తూనే ఉందాం, లవ్ కోసం కెరీర్ని వదులుకోవద్దు, మనది అందరికన్నా భిన్నమైన ప్రేమ, అది మనకి తెలుసు, అందుకే నా మాట విను, వాళ్ళు ఎక్కడ సీట్ ఇస్తే అక్కడ జాయిన్ అవ్వన్నాడు రిషి. కృతిని అలా చూడగానే రిషికి తెలియకుండానే కళ్ళలో నీళ్లు తిరిగాయి. రిషి మాటలు విన్న కృతి అయితే నేను వెళ్లే ముందు మనం పెళ్లి చేసుకుందామంది. కృతి ప్రపోజల్కి రిషి ఒప్పుకుంటాడా లేదా? కీప్ లిజనింగ్. నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. ఈ కథ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ తెలుగు స్టోరీస్ బుక్. థ్యాంక్ యూ.